అందరికీ నమస్కారం. హాయ్ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నాను, ఇన్స్టెంట్గా కోకోనట్ చట్నీ పౌడర్ అండి. మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు, 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మనం దీంట్లో చూసేద్దాము. ఇది 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి మనకి ఈజీగాన. ఇదేంటంటే మనకు వర్కింగ్ ఉమెన్స్కి ఎప్పుడైనా చట్నీ చేయడానికి వీలు కానప్పుడు అలాంటప్పుడు మనకి పౌడర్ అనేది మనకు యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా మినపప్పు వేసి కొంచెం బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ ఆయిల్ వేయవసరం లేదండి, 1 స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోద్ది, అందుకే డైట్ రెసిపీ అన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోని ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేయాలి. వేసి చింతపండు కొద్దిగా వేసుకోవాలి. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసినప్పుడు ఉప్పు కూడా వేసేసుకోవాలండి. కాకపోతే ఎప్పుడు తినేదాని మీద కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా కళాయిలోని పోపు, ఆ పోపులోని ఇప్పుడు ఈ పౌడర్ వేసేయాలి. వేసేసి కొంచెం కలిపేయండి. వేడి చేయొద్దు, అస్సలు మీరు స్టవ్ వెలిగించొద్దు. పోపు చల్లారిన తర్వాత ఇలా కలిపేసి మన బాక్స్లోకి తీసేయడమే, అంతే. కొంచెం బాక్స్లో తీసాక ఒక 5 నిమిషాలు బయట ఉంచండి. తర్వాత మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటనే పెట్టొచ్చండి, ఎక్కడైనా స్టోర్ ఉంటుంది, ఇది ఏం పర్వాలేదు. చూస్తున్నారు కదా, ఇది చాలా మెత్తగా నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఏంటంటే మనకి వాటర్లో బాగా కలుస్తుంది అన్నమాట. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మా ఛానల్లోని ఇంకా కొత్త రెసిపీస్ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. మా రెసిపీ మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.